చూడొచ్చు మీరు నెక్స్ట్ జూ పార్క్లో అయితే వచ్చాం. సో సో మనం టికెట్ అయితే తీసుకున్నాము. అంటే ఆన్లైన్ పేమెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత అక్కడ వచ్చేసి అక్కడ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళిపోయి మనం ఆన్లైన్ పేమెంట్ చేసేయాలి. పేమెంట్ వచ్చేసి ఐ థింక్ అడల్ట్స్కి వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఇంకా మిగతా వాళ్ళకి మీకు ఇక్కడ అంటే వీడియోలో పెడతాను, అందులో రేట్స్ ఉంటాయి చూసుకోండి. ఇంకా మీకు మన మొబైల్కి అయితే SMS వస్తుందంట. SMSలో లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మన టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం వెళ్దాము. ఫస్ట్ మనం వెళ్ళి చూడాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఒక మ్యాప్ ఉంటే బాగుంటుంది కదా, ఇక్కడ ఎక్కడో మ్యాప్ ఉండాలి. సరే ఫస్ట్ ఏదో ఒకటి వెళ్దాం, ఏదో ఒకటి వెళ్ళేసి చూద్దాం. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇంకా అన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ టికెట్ చెక్ చేసి లోపలికి తీసుకెళ్తారు. ఇంకా అక్కడ వచ్చేసి పిల్లలు ఎవరో వచ్చినట్టున్నారు. ఇక్కడ ఏంటి, గూడ్స్ నాట్ అలౌడ్ ఇన్ ద జూ పార్క్, లగేజ్ బ్యాగ్ అలౌడ్ లేదు. అరే మరి ఇలా ఉన్నారండి. ఓకే, బ్యాగ్స్ అయితే అలౌ లేదని చెప్పారు. ఇంకా వెళ్ళేసి ఏదైనా పేపర్ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. అరే వాటర్ బాటిల్ అయినా ఎలా పట్టుకోవాలి, ఇంకా ఒక చేతితో పట్టుకోవాలా ఏంటి అసలు నాకు అర్థం కాదు. వాటర్ బాటిల్ ఇంకేదైనా స్నాక్స్ ఉంటే ఎలా పట్టుకోవాలి. సో ఇటువైపు ఉంటుంది కదా ఎంట్రీ, ఇక్కడైతే ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది దొరుకుతాయి. ఇక్కడ ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకుని వెళ్దాం మనం. తెలిసి ప్లాస్టిక్ నియంత్రణ అంటే ప్లాస్టిక్ ఏమో మీకు తెలిసి చాలామంది ప్లాస్టిక్ వేస్తారనేసి మొత్తం బ్యాగ్స్ ప్లాస్టిక్ ఏదైనా ఉంటే ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తుంది. సో ఒక బ్యాగ్ తీసుకుందాము, తీసుకునేసి వెళ్దాం. సరేనా. సో మనం పేపర్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. పేపర్ బ్యాగ్ ఒక 10 రూపీస్ పడింది. మళ్ళీ బ్యాగ్ అక్కడ పెట్టడానికి ఒక 20 రూపీస్ పడింది. అంటే మొత్తం ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. పెన్సి పేపర్ తీస్తాం. సో ఇలాంటిది. సో మనం టికెట్ ఇదైతే అయిపోయింది. ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం ఒక రౌండ్ సర్కిల్ చేస్తే రైట్ సైడ్కి వచ్చేస్తాం కదా మొత్తం. సో కవర్ చేస్తాం మొత్తము. సో ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు. స్కూల్కి అయితే బ్యాగ్ అలో ఉంది, కానీ స్కూల్స్కి అయితే బ్యాగ్ అలో లేదు. పేపర్ బ్యాగ్ తీసుకున్నాండి వచ్చేటప్పుడు. సరేనా, వచ్చేటప్పుడు పేపర్ బ్యాగ్ అయితే తీసుకున్నాండి, లేకపోతే ఇక్కడ బ్యాగ్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. సైడ్ ఏదో ఉంది, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఉంది మ్యాప్ ఒకటి ఉంది. సరేనా, ఫస్ట్ ఈ మ్యాప్లో చూసుకొని మ్యాప్లో ఎలా ఉందో అక్కడ నుంచి ఒక్కో దాన్ని కవర్ చేసుకుని వెళ్దాం. ఈ మ్యాప్ అయితే ఇక్కడ ఉంది. సో మనం ఎక్కడున్నాం అసలు? ఇక్కడ వస్తే అంటే ప్రతి ఒక్క దీనికి సపరేట్ పేమెంట్ అయితే ఉంటుంది. అక్వేరియంలో అంటే అక్వేరియం సపరేట్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఉంటుంది. టికెట్ ఆన్లైన్ టికెట్ అక్వేరియం వీళ్ళు ఆన్లైన్ చేసి చాలా మంచిదండి. లేకపోతే ఏంటంటే చాలా దోచేస్తారు. ఒక్కో దగ్గర ఒక్కో దాంతో ప్రతి దీనికి దోచేస్తారు. సరే టికెట్ తీసుకుని లోపలికి వెళ్తాను. సరే, సో పేమెంట్ అయితే చేసి లోపలికి అయితే వచ్చాము. 20 రూపీస్ దీనికి. బాగుంది, పర్లేదు చూడడానికి. అక్వేరియం ఇక్కడ చూపిస్తాను మీకు మొత్తం. భలే ఉంది నాకైతే. సో చూడొచ్చు. ఓహో అరే వద్దురా బాబు, గొడవ పడకండి. చాలా బాగున్నాయి చిన్న చిన్నగా.
జాయింట్ ఏదో ఉన్నాయి, అలిగేటర్ గార్ అంటబ్బా. చూడండి ఎంతెంత ఉన్నాయి, ఒక్కొక్కటి కోసుకొని తినేద్దామా అనిపిస్తుంది నాన్ వెజ్ లవర్స్ అయితే. దాని కింద ఏంటి భలే ఉంది, తోకలాగా తోకలాగా ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఉంది చూసారా, అసలు మిక్స్ అయిపోయింది. ఇక్కడ ఒకటి ఉంది, చిప్స్ అండి అప్ప. రెడ్ పిరానా, ఓ ఇవే ఇవే అనుకుంటా. నేను చూపిస్తా కదా, అమెజాన్ రివర్లో ఉంటాయి. 5 నెంబర్ రెడ్ ఉంది, మొత్తం వైట్ ఉన్నాయంటే అసలు. ట్రై కలర్ షార్ప్ ఓ భలే ఉన్నాయి చూడ్డానికి. చాలానే ఉన్నాయి తాబేళ్ళు అయితే మొత్తం. ఇంకా ఇదిగో అక్కడ మంకీ ఉంది, వెనకాల ఉంది. ఇదిగో అక్కడ ఉంది చూడండి. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, వస్తూ ఉంది అది. చాలా పెద్దగా ఉంది సార్. సో అక్కడ చూసుకుంటే సో మనం సఫారీకి అయితే వెళ్తున్నాము. సో ఏసీ బస్ తీసుకున్నాం. ఏసీ వచ్చేసి 150, నాన్ ఏసీ 100 రూపీస్. చూడండి మీరే. अच्छा डिस्टर्ब कर दिया उसको. अच्छा वो खाती है क्या उसको? अच्छा एक सेकंड भाई. లైన్ ఎక్కడ అక్కడ చూడండి, అక్కడ అక్కడ పడుతుందా? नहीं जाएगा क्या? ओ बोल. సో చూడొచ్చు ఆయన అక్కడ ఉంది.
అది బెటర్ తింటుందంట జింకల్ని బయటకి వెళ్ళి. సో పాపం అది వెయిటాడుతూ ఉండింది. వెయిటాడుతూ ఉంటే మేము పాపం డిస్టర్బ్ చేసినట్టున్నాం దాన్ని. సో అక్కడైతే టైగర్స్ ఉన్నాయి కనబడుతుంది. అది వేరే పులే రావట్లేదని ఒక టైగర్ ఉంటాయో. రెండు ఉన్నాయా? அதுகளுக்கு நம்ம தெரியக்கூடாது. நம்ம அது பாய்ந்துரும். ஏ பிள்ளை ஆகா नहीं गांड में नहीं सर हाँ यहाँ पे तेरी हला सीधा करके से చిక్కలే మనకి ఇక్కడ గ్రే ఫాక్స్ అయితే ఉంది. హలో ఫాక్ ఏంటది? అరే ఆకులు తింటుందిరా అది. సో ఇక్కడైతే ఉంది గోల్డెన్ చెక్. ఇక్కడ బటర్ఫ్లై పార్క్ ఉంది, చూడవచ్చు. బటర్ఫ్లై పార్క్. సో ఒకసారి ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం సరేనా. బటర్ఫ్లై పార్క్లో బటర్ఫ్లైస్ ఉన్నా లేదా? ఇప్పుడు సమ్మర్ ఈ టైంలో ఉండవు అనుకుంటా బటర్ఫ్లైస్. మొత్తం కొండలాగా ఉంది. బటర్ఫ్లైస్ ఎక్కడ ఉన్నాయి? చూడచ్చు. మొత్తం నార్మల్ విలేజ్ సైడ్ ఉన్న బటర్ఫ్లైసే కనబడుతున్నాయి, ఒకటి రెండు. ఏం లేదు, వీళ్ళు పూల మొక్కలు పెంచి వదిలేశారు. అరే నేను అనుకున్నా వీళ్ళు కోళ్ళు కూడా పెడతారని చెప్పేసి. అంటే కోళ్ళు పెట్టారా? నిజంగా జూ పార్క్లో కోళ్ళు పెట్టారు. చూడండి మీరు కావాలంటే. కోళ్ళకి ఎప్పుడు తినకూడదా? देख रहा उधर। हाँ देखी।
ఇది వైట్ స్వాన్ అండ్ అదిగో అక్కడ మనకు బ్లాక్ స్వాన్ అయితే ఉంది. చూడు ఎలా కూర్చోందో, ఇంకా అది నిలబడితే ఎంత హైట్ వస్తుంది. కూర్చోవడం డిఫరెంట్గా కూర్చోంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఏం కావాలన్నా దొరుకుతుంది. ఆల్మోస్ట్ బిర్యానీ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ ఏం కావాలన్నా దొరుకుతుంది. నేనైతే ప్రస్తుతానికి ఐస్ క్రీమ్ తింటున్నా, ఎందుకంటే మొత్తం ఎక్కువ హాట్ ఉంది కదా ప్లేస్ అయితే. సో చూడొచ్చు ప్లేట్స్. సో అక్కడైతే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడైతే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్. మనం ఐస్ క్రీమ్ తీసుకున్నాం కాబట్టి మనం వెనీలా తీసుకున్నాం. వెనీలా సో ఇది తీసుకున్నాం. ఏంటంటే బైసైకిల్స్ కూడా మీరు రెంట్కి తీసుకోవచ్చు. సో మీరు తిరగడానికి ఇబ్బంది అంటే నిద్రపోతున్నట్టుంది. అవునమ్మా అవునమ్మా. సో అక్కడ ఒకటి ఉంది అండ్ అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో బ్రో అప్పటి నుంచి అన్నయ్య చూస్తున్నాడు, ఎందుకో తెలియదు. ఒకటే ఉంది, చాలా హైట్ కూడా ఏం లేదు. సో ఇంకా మనకి మిగిలింది ఏదైనా ఉందా అంటే అది ఇంకా ఈ పైన ఉన్నాయి కదా, పైన ఉన్న 4 అండ్ కింద ఉన్న బర్డ్స్ ఆఫ్. సో వాటిని కంప్లీట్ చేస్తే మనకి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కూర్చొని ఉన్నాయి. సో నిజంగా డైనోసార్స్ లేకపోతే సిమెంట్తో ఏమైనా చేసి పెట్టారా అనేది డౌట్. నత్త గుళ్ళు తెచ్చి పెట్టారండి. के सामने भी कोई जाएगा तो खा जाएंगे। नहीं नहीं, कुछ नहीं करेंगे। अगर वो पूरा खा के बैठा है तो वो नहीं खाएगा। अभी सो रहा है तो इसको पता लगेगा कि आसपास में जा रहा है। हाँ साउंड तो आएगा ना। मम्मा उसको डबल मार। స్టార్టింగ్ ఎంట్రీలోనే ఇలా ఉంటుంది, బాగుంది. ఇండియన్ పైథాన్ ఇడిస్ ఇక్కడ ఉంది. 100 గుడ్లు పెట్టిద్దంట ఒకేసారి ముసుగులో. బతికేమో చచ్చిపోయిందా పెట్టారా ఏమో అలా పెడతారు. సో ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఒకటి, ఓ బాయ్ దాని పైన ఒకటి, వంద పెద్దగా ఉంది అసలు. అయితే చూడు పాము
సో ఈ వైపర్ అంట. देखा किंग कोबरा के लिए कूलर लगा है. देखो किंग कोबरा के लिए कूलर लगा है दोस्तों. ఇప్పుడు మనం అక్కడ పైన కనబడుతున్నాం కదా, అవన్నీ కూడా వచ్చేసి చూద్దాం సరేనా. మొత్తం డార్క్ ఉంటుంది, వీడియో బాగా వస్తుందో లేదో నాకే తెలియదు, చూద్దాం ట్రై చేద్దాం. సీసీటీవీ ఉందంట. అరే అది అది మొత్తం ఇంత డార్క్ ఉంది అక్కడ బాబు. అరే బొమ్మలు ఫోటోలు పెడితే ఎట్లారా, నాకు అర్థం కాదు. ఇస్తులు కనబడుతుంది చూడండి. వచ్చేటప్పుడు అయితే బస్సులో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు బైక్లో వెళ్తున్నాను. చాలా కలిసిపోయి ఇప్పటికే చాలా బస్సులో వెళ్తాను అనుకున్నా కానీ తిరిగి బాగా కలిసిపోయాను. సో ఇంకా బైక్లో అయితే వెళ్తున్నా ర్యాపిడో బుక్ చేసి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో రేపు ఎడిటింగ్ చేస్తాం. సండే ఎడిటింగ్ చేసి మళ్ళీ పెడతాను.